ముహూర్తం ఏప్రిల్ 3 మంత్రివర్గ విస్తరణకు తేదీ ఖరారు. కేబినెట్లో 4 లేదా 5కి అవకాశం. 2 రెడ్లు 2 బీసీలు 1 ఎస్సీకి ఛాన్స్. మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులు భర్తీ. సామాజిక సమీకరణల ఆధారంగా ఎంపిక. గతంలో ఇచ్చిన హామీలు ప్రాతినిధ్యం లేని జిల్లాలను పరిగణలోకి తీసుకున్న హైకమాండ్. ఇప్పటికే ఆయా నేతలకు సంకేతాలు కూడా ఇచ్చేసినట్టుగా తెలుస్తా ఉంది. లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి. వివిధ సామాజిక సమీకరణాల వల్ల మంత్రివర్గంలో చోటు దక్కని వాళ్లకు ఇంచుమించు అదే స్థాయిలో పదవులు ఇచ్చి గౌరవించాలని హైకమాండ్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులను భర్తీ చేయనున్నట్టుగా తెలుస్తున్నది. ఎస్టీ కోటాలో ఆదివాసీల నుంచి సీతక్క మంత్రివర్గంలో ఉండగా లంబాడాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ కోటాలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ పేరు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నది. ఇక మాదిగ సామాజిక వర్గం లేదంటే బీసీలో మంత్రి పదవి రాని మరో సామాజిక వర్గానికి చీఫ్ విప్ పదవి ఇవ్వనున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతున్నది. అంటే మల్రెడ్డి రంగారెడ్డికి ఇక లేనట్టే దాదాపుగా. రంగారెడ్డి జిల్లా నుంచి లేదంటే ఆయనకు లేదు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 3న కేబినెట్ విస్తరణ జరగనుంది. 4 లేదా 5కి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్టు తెలుస్తున్నది. అలాగే మంత్రి పదవులతో పాటే డిప్యూటీ స్పీకర్ చీఫ్ విప్ పదవులను కూడా భర్తీ చేయనున్నట్టు తెలిసింది. మంత్రి పదవి ఆశించి రానోళ్లకు ఈ 2 పదవులు అప్పగిస్తారని సమాచారం. కేబినెట్ విస్తరణపై సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ తుది కసరత్తు పూర్తి చేసింది. మంగళవారం డిప్యూటీ స్పీకర్ ఆ తర్వాత చీఫ్ విప్ పదవులపైన క్లారిటీ వచ్చిందని, ఆ తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కేబినెట్ విస్తరణలో సామాజిక సమీకరణలకు హైకమాండ్ పెద్దపీట వేసినట్టు తెలిసింది. అలాగే గతంలో నేతలకు ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటి వరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని జిల్లాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో పదవులు దక్కనున్న నేతలకు హైకమాండ్ ఇప్పటికే సంకేతాలు పంపినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. బీసీల నుంచి 3 పేర్లు మంత్రి పదవుల్లో 2 రెడ్లకు 2 బీసీలకు 1 ఎస్సీలకు ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్టు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం కోటాలో నిజామాబాద్ జిల్లా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేకపోవడం, ఆ జిల్లాలో సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత కావడంతో ఆయనకు మంత్రి పదవి దాదాపు ఖాయమైందనే ప్రచారం కొనసాగుతూ ఉన్నది. సో మొత్తానికి మంత్రివర్గానికి సంబంధించినటువంటి వార్త ఒక 1-2 డేస్ నుంచి హల్చల్ చేస్తూ ఉన్నది. ఇక 3 తారీఖు దాకా ఉంటుంది అది.